ఒక రకంగా చెప్పాలంటే గోపీలు ఎక్కువ మంది ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ యాంగిల్లో చూసుకుంటే దేశవ్యాప్తంగా మహారాష్ట్ర విజయం తర్వాత దీని మీద అంటే ముందు నుంచి చేశారనుకోండి, దాని తర్వాత కాస్తంత స్పీడప్ అయ్యిందా, లేదు ఎప్పుడైతే ఇండియా కూటమిలో చీలికలు వస్తున్నాయో, ఎప్పుడైతే మమతా బెనర్జీ లాంటి వాళ్ళు కూటమిని లీడ్ చేయగలరు అని చెప్పి కొన్ని పార్టీలు చెప్తున్నాయో, అది చూసి భారతీయ జనతా పార్టీకి ఏమైనా బలం పెరుగుతోందా? ఇక్కడ భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్నది అమిత్ షా, నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరూ ముండోళ్ళు. ఒక నిర్ణయం తీసుకున్నాక మూర్ఖంగా ముందుకెళ్తారు కానీ వెనక్కిపోరు. నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి, లాభపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిసారి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతిన్నారు వాళ్ళు అక్కడ. అదే సందర్భంలో లాభపడ్డటువంటి సందర్భాలు ఇప్పుడు నిన్న కనిపించింది. ఇప్పుడు ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల లబ్ధి పొందినటువంటి అట్లా మహారాష్ట్ర లాంటి చోట్ల. కాబట్టి వాళ్ళు ముందుకే వెళ్తారు తప్పించి మొండిగా వెనక్కి తగ్గే బ్యాచ్ కాదు. వాళ్ళిద్దరు మైండ్ లో ఉన్నటువంటిది ఇది జమిల్ ఎలక్షన్ అన్నట్టు. పార్టీ నిర్ణయం అనే కంటే కూడా వాళ్ళ నిర్ణయమే పార్టీ నిర్ణయం. ఇది ఆర్ఎస్ఎస్ నిర్ణయమో ఇంకొకటో కాదు. కాబట్టి అది వాళ్ళకు ఉంది. ఇంకోటి మీరు అంటున్న మమతా బెనర్జీ ఉంది, ఆవిడ ఇప్పుడు రివర్స్ డ్రామా ఆడుతుంది. ఆవిడ కోసం కాదు, ఆవిడ ఒక్కతే అంటున్న మాట కాదు కదా సార్ ఇది. ఆవిడేంటి కూటమి గురించి అంటున్నారు. దానికి రీజనింగ్ ఉంది. మమతా బెనర్జీకి ఒక స్వార్థం ఉంది. ఇప్పుడు ఈవెన్ విజయసాయి రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు మొన్న. అది జిమ్మిక్కు. బేసిక్ గా ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లో బలహీన ప్రతిపక్షంగా మిగిలిందో